తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలుగు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ నమస్కారాలు। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలో కావాలని రాజకీయ పబ్బం గురించి తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ముల లెక్కున్న గిరిజన లంబాడీల మధ్యలో కోయ గోండుల మధ్యలో చెంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు। ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను। ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు ఇవాళ అంటున్నారు। దోచుకున్నాం అంటున్నాం కానీ ఎవడబ్బా సొత్తు దోచుకుంటున్నాం? ఇవాళ గతంలో మీరు మా చరిత్ర కానీ చూసుకొని ఉంటే 1971లోనే ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్ అనేది బ్రిటిష్ వానితోనే వాణి హాయంలోనే ఉన్నది। అంతేనా? నిజాం ప్రభుత్వంలో కూడా ఆ గోల్కొండ కిలా పైనే బంజారా భవన్ అనేది సపరేట్గా ఉన్నది। ఇంకా మేము ఎక్కడి నుంచి దాచుకోవడానికి వచ్చినాం? ఈ జాతి పుత్రులం మేము, ఈ భూమి పుత్రులం మేము, ఈ అడవిని దున్నినోళ్ళం, ఇక్కడ పంటలు పండించినోళ్ళం, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు అన్నం పెట్టినోళ్ళం, కష్టపడుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకొని మేము కొట్లాడి ఈ జాతులలో ఇవాళ ఇంతింతై దీన్ని అందిపుచ్చుకుంటే మా పైన ఇంత కుట్ర చేస్తున్నారా మీ రాజకీయ పబ్బం గురించి? ఖబర్దార్ సోయం బాపురావు, ఖబర్దార్ తెల్లం వెంకట్రావు, గతంలో కూడా మీ రాజకీయ పబ్బం గురించి మీరు ఏ విధంగా అయితే చేసుకున్నారో నువ్వు అప్పుడు ఎంపీ అయినావు, ఎక్కడికి పోయింది నీ ఉద్యమం? మళ్ళా ఎందుకు గిరిజనుల